హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను మీకు పూరీను ఇంకా దాంతో నంచుకోనికి బంగాళదుంప చిక్కుడు విత్తనాలు అయితే కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, అలాగే టమాటాలు, చిక్కుడు విత్తనాలు, బంగాళదుంపలు అయితే కుక్కర్కి వేసి పెట్టుకున్నానండి. ముందు కళాయి పెట్టుకొని పోపు గింజలు వేసినాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చి వేగినాక ఉప్పు పసుపు వేసుకొని అలాగే చిక్కుడు విత్తనాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అవి పచ్చివాసన వేయకుండా లైట్గా వేయించుకోవాలన్నమాట. చిక్కుడు విత్తనాలు వేగినాక టమాటా ముక్కలు కొద్దిగా కారపొడి అయితే వేసుకోవాలండి. అవి ఆ రెండు కూడా కాస్త మగ్గినాక మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలండి. చూడండి, చిక్కుడు విత్తనాలు అయితే బాగా వేగినాయి కదా. ఇప్పుడు బంగాళదుంపలు అయితే నేను చక్కగా చేతితోనే స్మాష్ చేయొచ్చండి. వేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. అది కూడా లైట్గా వేగనేయాలండి. వేగినాక వాటర్ వేసుకొని దాంట్లో కొద్దిగా ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి. చూడండి, దగ్గరగా వచ్చింది. దించే ముందు ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుందండి. అట్లనే దీనికి విత్ పూరి అని చెప్పినాను కదండి. కళాయి పెట్టుకొని నేను చపాతీలు ఆల్రెడీ ఒత్తి పెట్టుకున్నా. ఆయిల్ వేసినాక అది వేడెక్కినాక పూరీలు అయితే వేయించుకున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పూరి, చిక్కుడు విత్తనాలు ఇంకా బంగాళదుంప అనమాట. అయితే చిక్కుడు విత్తనాలు బలం కాబట్టి పొటాటోలో వేసుకున్నానండి. బఠానీల కంటే ఇవి బెస్ట్ అని నా ఉద్దేశం అనమాట. మన ఇష్టమే, బఠానీలు వేసుకోవచ్చు. చిక్కుడు విత్తనాలు అయితే ఇంకా పిల్లలకి హెల్తీ ఫుడ్ అనేసి నేను వేస్తుంటాను అనమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయి, పూరీలు అయిపోయినాయి. ఇంకా పొటాటో కర్రీ కూడా అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇట్లా వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.